గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఇది ఫ్రైడే షూట్ చేసిన వీడియో అండ్ ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశానో చూపిస్తాను. మన సబ్స్క్రైబర్ అపర్ణ తను అడిగిందనమాట నేను మొత్తం ఎలా క్లీన్ చేస్తాను ఏంటి చూపించమని. సో ఈ వీడియోలో అదే చూపిస్తాను. ప్రతిరోజు మీకు నేను బిస్కెట్స్ టీ కదా చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు నేను ఇడ్లీ చేస్తున్నాను. రోజు బిస్కెట్స్ తిని తిని మాకు చాలా బోర్ కొట్టేసింది. అందుకని చెప్పి ఈరోజు ఇడ్లీ చేద్దామని చెప్పి నేను అన్నీ నానబెట్టాను. సో ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కిచెన్ రూమ్లోకి వచ్చాను. వచ్చి ఇడ్లీ చేస్తానని చెప్పాను కదా, ఇడ్లీ చేస్తున్నాను. బ్యాటర్ అదంతా కూడా తీసి సాల్ట్ కలిపేదంతా చేసేసి, సో ఇడ్లీ చేసే పాత్ర ఉంటుంది కదా, అందులో నేను ఎక్కువ చేయను, ఇడ్లీ చాలా తక్కువ అనమాట. సో ఆ ఇడ్లీ పాత్రలో నేను ఏంటంటే అప్పడాలు వేసి పెట్టాను. సో ఇప్పుడు ఇడ్లీ చేస్తున్నాను కదా, అవన్నీ కూడా తీసేసి కొంచెం మొత్తం క్లీన్ చేసి దాని తర్వాత ఇడ్లీ వేస్తున్నాను. ఈ ఇడ్లీ పాత్ర కూడా నాకు మా అత్తయ్య కొని ఇచ్చారనమాట. కొంచెం ఆయిల్ మొత్తం రాస్తున్నాను. ఆయిల్ రాసి ఇడ్లీ వేస్తాను. ఏంటంటే ఇడ్లీ నేను చాలా తక్కువ చేస్తాను, నాకు సరిగ్గా రావు. అన్ని టిఫిన్స్ బాగానే చేస్తాను కానీ మరి ఎందుకో ఇడ్లీ అంత బాగా రాదు. అందుకే చాలా తక్కువ చేస్తాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడ ఇడ్లీ బాగా తింటాము. అండ్ ఇడ్లీలో ఖచ్చితంగా చట్నీ లేకపోతే అస్సలు తినలేను నేను. అందుకే ఇక్కడ పల్లీల చట్నీ చేస్తున్నాను. అండ్ ఇడ్లీ పల్లీల చట్నీ కారపొడి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. కారపొడి లేకపోయినా పర్లేదు కానీ చట్నీ మాత్రం కంపల్సరీ ఉండాలి. మేము సాంబార్ అలాంటిది ఎక్కువ ప్రిఫర్ చేయం కానీ చట్నీ ప్రిఫర్ చేస్తాము. సో ఇక్కడ చట్నీ కూడా చేసేస్తున్నాను. అండ్ మేము చాలా రోజుల తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక్కడ చూసారా నా హస్బెండ్ ఏమో చెట్లకి నీళ్లు పోస్తున్నారు. అండ్ దానిపైన బాగా దుమ్ము ఉంటుందన్నమాట ఆకులకి, అవన్నీ కూడా వాటర్తో స్ప్రే చేస్తున్నారు. ఏంటంటే ఉన్నవి 2 చెట్లైనా కూడా దాన్ని బాగా చూసుకుంటారు తను. నేను షూట్ చేస్తున్న విషయం తనకు తెలియదు అనమాట. ఎందుకో తన కెమెరా ముందు అస్సలు రారు. కెమెరా వస్తుంది అంటే కెమెరాతో నేను షూట్ చేస్తున్నాను అని తెలియగానే తన ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. అస్సలు కెమెరాని ఫేస్ చేయలేదు తను. అలా అనమాట తను. అండ్ రెడీ అయిపోయింది ఇడ్లీ. అండ్ వీఆర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ హియర్. ఇది కరివేపాకు కారపొడి అండ్ పల్లీల చట్నీ. ఇడ్లీ టేస్ట్ అయితే బాగుంది కానీ మరీ అంత సాఫ్ట్గా అయితే రాలేదు, బట్ బాగా అనిపించింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత తిన్నాను కదా, అందుకే బాగా అనిపించింది ఇడ్లీ. అండ్ ఫస్ట్లో చిన్నప్పుడు అయితే అస్సలు ఇడ్లీ తినేదాన్ని కాదు. ఇప్పుడు నాకు ఇడ్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. అండ్ దాని తర్వాత ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అంతా డస్టింగ్ చేస్తున్నాను. మా ఇంటి చుట్టూ కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉంటాయి ఎప్పుడు చూసినా కూడా. సో బాగా దుమ్ము ఎక్కువ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి అట్లీస్ట్ వీక్ ఒకసారి అయినా డస్టింగ్ చేసుకోవాలి. బాగా ఫుల్ అంటే ఫుల్ దుమ్ము ఉంటుంది. అంతకుముందు మాకు మెయిడ్ ఉండేది కాబట్టి తనకి అప్పుడప్పుడు చెప్పేదాన్ని డస్టింగ్ చేయమని చెప్పి. సో ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను అంతా కూడా. అదొక ఎక్సర్సైజ్ లాగా. చూసారు నా హస్బెండ్ వచ్చి వెళ్ళిపోతున్నారు. కెమెరా ఉంది అని చూడంగానే అలా వెళ్ళిపోతారనమాట తనంతే. సో తనకి కొన్ని వెజిటబుల్స్ తీసుకురమ్మని చెప్పి చెప్పాను. అండ్ ఇక్కడ నేను మొత్తం డస్టింగ్ చేస్తూ ఉన్నాను. చాలా సేపు పట్టింది ఇదంతా చేయడానికి నాకు. డస్టింగ్ ప్లస్ దాని తర్వాత స్వీపింగ్ మాపింగ్ ఇవన్నీ చేసుకునేటప్పటికి మొత్తం పని అయిపోయింది. దాని తర్వాత కుకింగ్ స్టార్ట్ చేశాను నేను. సో డస్టింగ్ చేయడం మీకు ఇక్కడ నేను 2x ఫాస్ట్లో పెట్టాను కాబట్టి గబగబా చేసేస్తున్నట్టు అనిపించింది కానీ, బట్ అవన్నీ ఒక్కొక్కటి తీసి తుడిచి అన్నీ చేసేటప్పటికి నా పని అయిపోయింది. అండ్ వాషింగ్ మిషన్ వేసి ఇవన్నీ నా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. వాషింగ్ మిషన్ తను వేశారు, కొన్ని మాపింగ్ తను చేశారు, నేను స్వీప్ చేస్తే అలా మేమిద్దరం షేర్ చేసుకొని వర్క్ని చేసుకున్నాము. అండ్ ఇక్కడ నేను కుకింగ్ చేస్తున్నాను. ఏంటంటే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. నా హస్బెండ్ ఏంటంటే నాన్ వెజ్ లవర్ బాగా. తనకి ఎగ్స్ కానీ మటన్ చికెన్ ఫిష్ ఇవి ఉంటేనే తను బాగా ఇష్టంగా తింటారు. వెజిటబుల్స్ తను అంత తింటారు కానీ అంత ఇష్టంగా తింటారు అనమాట. అందుకే తన ఇష్టం కాబట్టి నేను ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. మీరు అనుకుంటూ ఉంటారు ఎప్పుడు బిర్యానీయే తింటారా ఏంటి వీళ్ళు అని. కాదు, అసలు మేము అంటే వీకెండ్స్లో ఖచ్చితంగా నాన్ వెజ్ తింటాం కానీ వీక్ డేస్లో మ్యాక్సిమం వెజిటబుల్సే ఉండేది. మేమిద్దరం జాబ్కి వెళ్ళే టైంలో అయితే మాకు అసలు నాన్ వెజ్ వండుకోవడానికి కూడా టైం ఉండేది కాదు. ఇదొక పప్పు వెజిటబుల్స్ ఏదో ఒకటి కుక్ చేసేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం అలాగే. సో ఇప్పుడంటే కొంచెం ఖాళీ దొరికింది కదా, సో అందుకని ఇక్కడ నేను ఏం చేశానంటే ఎగ్స్ బాయిల్ చేసి దానికి ఉప్పు కారం అండ్ పసుపు అవన్నీ వేసి కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఆయిల్లో వేస్తున్నాను. నేను ఇక్కడ ఆలు కూడా వేసాను, అది మీ ఇష్టం అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఎందుకంటే నాకు ఎగ్ అంటే అంత ఇష్టం ఉండదు. నాకు చికెన్ అంటే బాగా ఇష్టం అనమాట. చికెన్ ప్రాన్స్ ఫిష్ తింటాను, మటన్ అస్సలు తిన్ను. ఎగ్ కూడా నాకు ఇష్టం ఉండదు. సో
ఇక్కడ ఇలా ఆయిల్లో వేయించేసిన తర్వాత తీసేస్తున్నాను నేను. అదే ఆయిల్లో ఫస్ట్ యాక్చువల్గా మన హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, వేసుకోవాలి. నేను మర్చిపోయి ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ వేసి నేను సాటే చేస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, అరే నేను హోల్ గరం మసాలా స్పైసెస్ ఏం యాడ్ చేయలేదు కదా అని చెప్పి. సో దాని తర్వాత నేను అవి స్పైసెస్ యాడ్ చేశాను. కాకపోతే ముందే యాడ్ చేసుకోవాలి మీరు. ఇక్కడ చూసారు కదా, హోల్ గరం మసాలా స్పైసెస్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇలా బ్రౌనిష్గా వచ్చినప్పుడు, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ ఇలా ఈ కలర్లో వచ్చినప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత దాని తర్వాత టొమాటోస్ వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట, లిడ్ క్లోజ్ చేసేసి. మీకు ఇక్కడ నేను లిడ్ క్లోజ్ చేసి చూపించలేదు, మగ్గిన తర్వాత చూపిస్తున్నాను. మగ్గిన తర్వాత కొంచెం కర్డ్ వేసుకోండి. కర్డ్ ఎందుకు వేస్తానంటే కొంచెం గ్రేవీగా ఉండాలి అని చెప్పి కర్డ్ వేస్తున్నాను. నేను కర్డ్ వేసేటప్పుడు ఏంటంటే మీరు సిమ్లో పెట్టుకొని వేసుకోండి కర్డ్, లేకపోతే ఇరిగిపోయినట్టు అవుతుంది బాగా. సో దాని తర్వాత కొంచెం పుదీనా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత నేను బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ సోక్ చేసిన బాస్మతి రైస్ కలిపేస్తున్నాను. దాని తర్వాత 1 కప్ ఆఫ్ రైస్ అయితే 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అలా ఆ మెజర్మెంట్తో వేసుకుంటే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు రైస్ కూడా ఏమీ విరిగిపోదు అనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఎగ్స్ వేయించుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి అది ఉడికేదాకా పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ రెడీ అయిపోయింది నా ఎగ్ బిర్యానీ. సూపర్, చాలా చాలా బాగుంటుంది. చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట అందులో. ఏంటంటే నేనేమి యాడ్ చేస్తానంటే మీకు ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పాను, మరాఠీ పువ్వు అని ఒకటి ఉంటుందన్నమాట, అది యాడ్ చేయండి. అసలు అది యాడ్ చేస్తే చాలా మంచి రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది మీకు. అండ్ దాని తర్వాత మేము లంచ్ చేసేసిన తర్వాత కొంచెంసేపు పడుకొని దాని తర్వాత 5:30కి అలా లేచాము. 5:30కి లేచిన తర్వాత అయితేనా ఇంకా అసలు చెప్పొద్దులేండి, అసలు చాలా ఎక్కువగా ఉంది. బయట 6 అవుతున్నా కూడా ఎలా ఉందంటే ఇంకా ఆఫ్టర్నూన్ లాగే అనిపిస్తుంది. సో సమ్ బెటర్. సో అందరు ఈ టైంకి కొంచెం బయటకు వచ్చి కూర్చుంటున్నారు, లైక్ వాళ్ళ బాల్కనీస్లో అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను జస్ట్ నిద్ర లేచి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చాను. సో నాకు ఎందుకు ఇప్పుడు వర్షం పడుతుందేమో అనిపిస్తుంది, మంచి శాండ్ స్మెల్ వస్తుంది. యా, ఫుల్ శాండ్ స్మెల్, మంచిగా వర్షం పడే ముందు స్మెల్ వస్తుంది కదా, అలా వస్తుంది. కొంచెంసేపు బయట కూర్చుని, ఇలాంటి టైంలో కొంచెంసేపు బయట కూర్చుంటే బాగుంటుంది. కానీ నా వాయిస్ మీకు వినిపిస్తుందా? బయట కూర్చాను కదా, అందుకే ఎక్కువ పెద్దగా మాట్లాడలేకపోతున్నాను. అండ్ నా ఐబ్రోస్ చూడండి ఎంత పెరిగిపోయాయో, ఇంకా లాక్డౌన్ అయ్యేంత వరకు ఇంకా ఇంతే. అందరికి అదే ప్రాబ్లం అవుతుందేమో. ఇంట్లో చేసుకునే వాళ్ళు కొంతమంది ట్రై చేస్తున్నారు కానీ బట్ నేను ఎందుకో డేర్ చేయలేకపోతున్నాను. నేను చేశానంటే అదే ఎలా అవుతుందో అని చెప్పి భయం వేస్తుంది. సో ఫుల్ వర్షం పడేలాగా మంచి శాండ్ స్మెల్, చల్లటి గాలి వస్తుంది కదా. సో పకోడీ చేయాలనిపించింది, నాకు తినాలనిపించింది కాబట్టి గబగబా వెళ్ళి జస్ట్ వితిన్ 15 మినిట్స్లో నేను చేసేసి దాని తర్వాత బయట కూర్చున్నాము. బయట అంతా కూడా చీకటిలాగా అయిపోయింది. సో అక్కడ కూర్చొని కొంతసేపు బయట చల్లగాలి కూర్చొని మేము పకోడీ ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. దాని టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. అంత చీకటిగా ఉంది, మేము లైట్ కూడా వేసుకోలేదు. లైట్ వేసుకుంటే దోమలు ఇవన్నీ వచ్చేస్తాయి కదా అని చెప్పి నేను వీడియో తీస్తున్నానని కొంచెం ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేశారు. అదంతా అయిపోయాక మొత్తం క్లీనింగ్, అంటే నేను చెప్పాను కదా నైటే నేను యుటెన్సిల్స్ అవన్నీ కూడా వాష్ చేసేస్తాను అని చెప్పి. సో అదంతా అయిపోయాక నేను అన్నీ వాష్ చేస్తున్నాను. వాష్ చేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మేము ఇంకా డిన్నర్ చేయలేదు, ఎందుకంటే పకోడీ తిన్నాం కదా, లేట్గా డిన్నర్ చేద్దామని చెప్పి ఈలోపే క్లీన్ చేసేద్దాం, మొత్తం కొంచెం అరుగుతుంది కదా అని చెప్పి అన్ని యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేసి సింక్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను. సో మొత్తం ఇలా క్లీన్ చేసేసి చూసారు కదా, యుటెన్సిల్స్ అన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత నాకు హ్యాపీగా అనిపిస్తుంది, అమ్మయ్య అయిపోయింది, ఒక పని అయిపోయిందని చెప్పి. సో కిచెన్ నుంచి బయటకు వచ్చేటప్పటికి
కిచెన్ అంతా కూడా కొంచెం పైన సర్దేశాను. మీకు చూపిస్తున్నాను. నేను నైట్ కిచెన్ క్లీన్ చేసి ఇలా పెట్టుకుంటాను అనమాట. మొత్తం సింక్ అంతా కూడా ఖాళీ చేసేస్తాను. మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అవుతున్నాను టీవీ చూస్తూ. ఏదైనా వెబ్ సిరీస్ పెట్టమని నా హస్బెండ్ అడుగుతున్నాను. ఎప్పుడు నేను ఏ వెబ్ సిరీస్ పెట్టమని అడిగినా కూడా ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ న్యూస్ చూద్దామని చెప్పి స్టార్ట్ చేస్తారు. నేను ఇంకా మర్చిపోతాను వెబ్ సిరీస్ గురించి. ఇంకా అదే న్యూస్లోనే ఉండిద్ది ఎప్పుడు మా టీవీ. సో తర్వాత అండ్ నేనేంటంటే థమ్స్అప్ లవర్ అనమాట. ఎక్కువ తాగుతాను. అది మంచిది కాదని తెలుసు, బట్ కొన్ని అంతే. ఇంకా అలా థమ్స్అప్ తాగుతున్నాను. ఎందుకంటే బాగా చెమటలు పట్టిపోయి బాగా చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. అందుకే కొంచెంసేపు థమ్స్అప్ తాగి, సో నేను నా హస్బెండ్ మాట్లాడుకుంటున్నాను. నేనేమో వెబ్ సిరీస్ పెట్టమని చెప్పి తనేమో లేదు ఒక 10 మినిట్స్ న్యూస్ పెడతా అంటారు. సో కాదు, వెబ్ సిరీస్ పెట్టాల్సిందే అని చెప్పి నేను నీది నాది కాదు ఒక 5 మినిట్స్ న్యూస్ పెడతానని చెప్పి తను. సో ఇలా మేము మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము కొంతసేపు. సో చూసారు కదా మీరు, ఇంకా టీవీలో ఇంకా న్యూసే వస్తుంది. అంతే, మా ఇంట్లో ఎప్పుడో లేట్ నైట్ స్టార్ట్ చేస్తారనమాట వెబ్ సిరీస్. ఇంకా నిద్రంతా డిస్టర్బెన్స్. ఇంకా అలా మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మా క్వారంటైన్లో మంచిగా. అండ్ నా డైలీ రొటీన్ అయితే క్వారంటైన్లో ఇలా ఉంటుంది. అండ్ తర్వాత నైట్కి ఆకలేసింది. సో ఆకలేస్తే కొంచెం ఎగ్ బిర్యానీ, నేను సపరేట్గా ఇంకా ఏం చేయలేదు, ఎగ్ బిర్యానీ ఉంటే కొంచెం పెట్టుకొని బౌల్లో అదే తింటూ ఉన్నాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.